కరెక్ట్గా 46 ఇంచులు వచ్చిందండి నా హెయిర్ పొడవు అనేది. కాల్చుకున్న ఆయిల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ. వాళ్ళు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళే చాలా సపోర్ట్ ఇచ్చారండి. ఇంకా మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నన్ను చాలా రోజుల నుంచి మీ హెయిర్ కట్ చేయండి, మీ హెయిర్ ఎలా పెరుగుతుందో చూద్దాం, ఫస్ట్ నుంచి అలానే ఉందేమో అనేసి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ కట్ చేశానని చెప్పినా వినట్లేదండి. అందుకని ఈరోజు ఈ ఆయిల్ పెట్టుకుంటూ నేనైతే టేప్తో కొలత పెట్టుకుంటానండి నా హెయిర్ అనేది ఎంత ఉందో. తర్వాత నేను 3 నెలల తర్వాత మళ్ళీ కొలత పెట్టుకొని చూపిస్తాను నా హెయిర్ అనేది ఎంత పెరిగిందో. ఖచ్చితంగా చూడండి. నేను ఒక టేప్ తీసుకొని నా హెయిర్ని అయితే కొలత వేస్తాను. ఇప్పుడైతే చూపిస్తానండి. నేను ఫస్ట్గా హెయిర్ మొత్తానికి చిక్కు తీసుకున్నాను, హెడ్ బాత్ చేస్తున్నానండి. ఇలా ఒక పెద్ద దువ్వెనతో చిక్కంతా తీసేసుకోవాలి. నేనైతే టేపు ఇక్కడి నుంచి పెడుతున్నానండి, మధ్యలో ఎక్కడి నుంచి పెట్టట్లేదు. తర్వాత మీకు 3 నెలల తర్వాత కూడా నేను ఇక్కడి నుంచే పెట్టి చూపిస్తాను. ఇప్పుడైతే నేను చూడండి. కరెక్ట్గా 46 ఇంచులు వచ్చిందండి నా హెయిర్ పొడవు అనేది. చూడండి, ఇంత పొడవు నా హెయిర్ అయితే ఉంది. చూడండి, కరెక్ట్గా చూపించానండి మీకు. 46 ఇంచులు అయితే వచ్చింది. నేను తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ నేను హెయిర్ అనేది ఎంత గ్రోత్ అయిందో చూపిస్తానండి. నిజంగా నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికే చాలా హెయిర్ అయితే నాకు గ్రోత్ అయిందండి. కానీ ఈ విషయం మీకు నా హెయిర్ అప్పుడు చూసినా ఒకటేలా ఉంది. నేను 3 స్టెప్స్ కటింగ్ కూడా చేపించాను, కానీ ఆ ఫొటోస్ నా దగ్గర లేవు. కాకపోతే ఇప్పుడు నా హెయిర్ గ్రోత్ రిజల్ట్ మీరే గమనిస్తారు. నేను మళ్ళీ 3 వారాలకు ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను ఈ ఆయిల్ వాడడం వల్ల నాకు చాలా బాగుంది. ఏం ఆయిల్ అనుకుంటున్నారా? నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, నేను న్యాచురల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇది 3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు జనరేషన్లో హెయిర్ అనేది చిన్నపిల్లలకి చాలామందికి రావట్లేదండి, చాలా తక్కువగా ఉంటుంది. కానీ 3 ఇయర్స్ నుంచి ఇది డెఫినెట్గా యూజ్ చేయొచ్చండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది, బయట ఏది కొని వాడేది కాదండి. చాలా తక్కువ మనీతో కూడా అండి, తక్కువ మనీతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో, ఈ ఆయిల్ నేను 3 మంత్స్ యూజ్ చేసి తర్వాత నా హెయిర్ గ్రోత్ రిజల్ట్ మీతో షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే ఒక కోపలోకి పోసుకుంటున్నానండి. ఇంకా అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. చూసారా ఆయిల్ అనేది ఏ కలర్లో ఉందో? మా పాపకు పెట్టి కూడా చూపిస్తాను మీతో. హాయ్ చెప్పు. మా పాప హెయిర్ అయితే కొంచెం రెడ్డిష్గా ఉంటుందండి, లైట్గా. ఇంకా నేనైతే ఈ ఆయిల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా పెద్ద అయ్యే వరకు కూడా. చూడండి మా పాప హెయిర్ అయితే. ఇప్పుడైతే నేను ఈ ఆయిల్ పాపకు పెడుతున్నాను. మీరు కూడా ఎలాంటి అంటే ఈ ఆయిల్ పెడితే ఏమవుతుందో ఏంటో అనేసి డౌట్ ఏమొద్దండి, హ్యాపీగా మీ పిల్లలకి పెట్టుకోవచ్చు. నేనైతే మా పాపకి
మా పాప కోసమే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా ఏ ఆయిల్ యూజ్ చేయకుండా బయట కోకోనట్ ఆయిల్ యూజ్ చేసే బదులు ఇలా అన్నీ వేసుకొని ఇంగ్రీడియంట్స్ కాచుకొని మనము పిల్లలకి పెట్టే చాలా మంచిదండి. చాలా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే చక్కగా పెట్టేశాను మా పాపకి. నేను కూడా అప్లై చేసుకుంటున్నానండి. నేను కొంచెంగానే అప్లై చేసుకుంటున్నాను. మళ్ళీ వీడియో అనేది లాంగ్ అయిపోతుంది, ఎక్కువగా వస్తుంది. నేను ఇంకా దీంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసేది కూడా పెడతాను కాబట్టి అందుకని మీకు పైన పెట్టుకొని చూపించేస్తాను. మీరు మటుకు బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్కి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. నేను ముందుగా ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తర్వాత నేను మందారాకులు తీసుకున్నాను, ఒక 10 దాకా తీసుకున్నాను. మీకు నేను కొలత కూడా చెప్తానండి. ఒక కప్పు తీసుకొని అందులో కొలత పెట్టి చెప్తాను. తర్వాత కరివేపాకు తీసుకున్నాను. ఇలా రెమ్మలన్నీ చుంచేసుకొని ఆకు సపరేట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి గోరింటాకండి, అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఎండబెట్టిన ఆమ్లా అండి, ఉసిరి, పెద్ద ఉసిరి. తర్వాత మెంతులు తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. తర్వాత నేను మందార పూలు అండి, రెక్క మందార పూలు, ఇవి నేను ఎండబెట్టుకున్నానండి. అప్పటికప్పుడు మనకు కావాలంటే అవైలబుల్గా దొరకవు కాబట్టి ఎండబెట్టుకొని తీసుకుంటే చాలు. ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్ తీసుకున్నాను. ఇప్పుడు కొలతలన్నీ ఈ కప్తోనే తీసుకుంటున్నాను. ముందుగా నేను మందారాకులు ఒక కప్ నిండా తీసుకున్నాను. తర్వాత నేను కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు కూడా సేమ్ అదే కప్పుతో నిండుగా తీసుకోవాలి. ఇక్కడ 1/2 లీటరు కొబ్బరి నూనె ప్రిపేర్ చేయడానికి ఇవి తీసుకుంటున్నానండి. తర్వాత నేను గోరింటాకు సేమ్ కప్ నిండా తీసుకుంటున్నాను. తర్వాత ఎండబెట్టుకున్న మందార పూలు, రెక్క మందార పూలు అండి. ఇవైతే మనకి కొంచెం మంచిగా పనిచేస్తాయి హెయిర్ గ్రోత్కి. మామూలుగా ఉండే మందార పూలు కంటే రెక్క మందార పూలు మంచిగా పనిచేస్తాయండి. ఇలా ఇవి తీసుకున్నాను, పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఉసిరి తీసుకుంటున్నానండి, ఆమ్లా. ఈ కప్తో కాదండి, దీనికంటే చిన్న కప్తో తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 2 కప్పులు. మీకు అర్థమైపోతుంది ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇవి ఉసిరిలో ఇత్తనాలతోటే ఎండబెట్టుకున్నానండి. నేను 3/4 కప్పు తీసుకుంటున్నాను ఆమ్లా ఎండబెట్టుకున్నవి. సగం సపరేట్గా వేసుకుంటున్నాను, సగం ఇంకొక ప్లేట్లో సపరేట్గా వేసుకుంటున్నాను. తర్వాత నేను సేమ్ కప్ ముక్కాలకి మెంతులు తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ 2 ప్రాసెస్ అయితే 2 ప్రాసెస్లు ఉంటాయండి. ఈ 2తో కొరవంతా ఒకటే. ఇప్పుడు సగం మెంతులు ఇందులో వేసుకుంటున్నాను, సగం కంటే కొంచెం ఎక్కువగా, సగం కంటే కొంచెం తక్కువగా ఇంకొక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మందపాటి బాండలు తీసుకోవాలండి. దానికంటే ముందుగా 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్లో ఒక గ్లాస్ సగాటికి పక్కన పెట్టుకోవాలి. కొరవది మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మందపాటి బాండలు తీసుకొని అందులోకి నేను తీసుకున్న 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ అండి. ఇదో అక్కడి నుంచి ఇక్కడికి బాటిల్లో నేను సగం గ్లాస్లో తీసి పెట్టుకున్నాను. కొరవదంతా నేను బాండల్లోకి యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా తీసుకున్నాక మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఉండాలండి, అసలు హైలో పెట్టొద్దు. ఇలా మనము ఏలు ముంచితే మన ఏలు అనేది కాలుతున్నట్టు లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత మెంతులు, ఉసిరి, ఆమ్లా వేసేసుకుంటున్నాను ఫస్ట్గా. ఇవి ఎలా కాగాయని తెలుసుకోవాలంటే మనకి ఆమ్లా అనేది ఇలా ఉబ్బిపోద్దండి, బాగా పైకి వచ్చేసింది ఎండబెట్టింది కాబట్టి.
వెండిపోయినాయి కాబట్టి తర్వాత రెక్క మందార పూలు నేను తీసుకునే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మందార ఆకులండి, తర్వాత కరివేపాకు, తర్వాత గోరింటాకు అన్నీ ఒక్కసారి వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లోనే పెట్టుకొని నిదానంగా వేగుతూ ఉండనివ్వండి. మీకు ఇది వేగిపోయిందని ఎలా తెలియాలి అంటే మనము ఇవి వేసుకున్న ఆకు, మందార ఆకులు, మందార పూలు ఇవనేది క్రిస్పీగా అయిపోతాయండి. మనం చేత్తో ఇంచంగానే ఇరిగిపోతాయి పొడి పొడిగా. చూడండి, నేను చల్లార్చుకున్నాను. రూమ్ టెంపరేచర్లో పెట్టేసి చల్లనివ్వాలి. ఆయిల్ అనేది మొత్తం ఇలాగే ఇక్కడ నేను చూపిస్తా చూడండి ఎలా విరిగిపోతున్నాయి పొడి పొడిగా. ఈ విధంగా అయ్యేంత వరకు మనము ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. తర్వాత మళ్ళీ హైలో పెట్టారంటే ఆయిల్ అంతా మాడిపోయి వాసన వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి, సిల్క్ కూడా కాదు, కాటన్ క్లాత్ తీసుకొని నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు గట్టిగా మన బలమంతా ఉపయోగించి పిండాలి, లేకపోతే ఆయిల్ అనేది అందులోనే ఉండిపోద్ది. ఇలా మొత్తం ఆయిల్ అంతా పిండేసుకున్నాక నాకైతే చూడండి బయట ఎంత డబ్బు పెట్టినా కొనలేమండి, మనం న్యాచురల్గా చేసుకుంటాం. నేను ఒక టీ గ్లాస్ నిండి సగాటికి ఆయిల్ పెట్టాను కదా, అది ఈ కప్లో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మెంతులు నేను తీసుకున్న ఉసిరి ఎగస్ట్రా తీసుకున్నాను కదా అవి వరకు సపరేట్గా ఇలా వేయించుకున్నానండి. అది నేను చూపించలేదు, ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది. ఫస్ట్గా నేను సగం గ్లాసులో తీసుకున్న కోకోనట్ ఆయిల్, మెంతులు, ఆమ్లా కాచుకున్నది వేసుకుంటున్నాను చూడండి. తర్వాత నేను అన్నీ వేసి ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా రెండింటిని కలుపుకొని తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనం పిల్లలకి పెట్టేటప్పుడు మనం అన్నీ తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలు నూనె కాచుకొని వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఆయిల్ అనేది. చూడండి, ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా రోజులు వస్తుందండి, పిల్లలకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోండి. గ్లాస్ బాటిల్ అవసరం లేదండి, ప్లాస్టిక్ డబ్బాలో అయినా నిలువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.